సార్ని అంటే ఒప్పించగలిగాను, సబ్జెక్ట్ చెప్పగలిగాను. మరి మనకి రవి బసూర్ గారు ఒప్పుకుంటారు లేరు అని చెప్పేసి అనుకున్నాను. ఆ సార్ దగ్గర కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిందండి. అట్లానే మనకి డిఓపి గారిని కలవడానికి నా 4 రోజులు పట్టింది. అంటే ఆయన అంత ఇదిగానో ఆలోచించాడు నాకు సినిమా ఎంచుకోవడానికి ఎట్లా ఉంటారనేది. అతనికి నేను సబ్జెక్ట్ చెప్పగానే ఈ సినిమా చేసేస్తున్నాం, మిగతా వదిలేసేయండి అన్నారు. ప్రతిదీ టెక్నీషియన్. అట్లానే మన స్పిరిట్ మూవీకి వచ్చారు మన సుప్రీం సుందర్ సార్ గారు. అరే సుప్రీం సుందర్ సార్ ఉన్నారు, ఆయన స్పిరిట్కి చేస్తున్నాడు, యానిమల్కి చేస్తున్నారు, అట్లా మన సినిమాకి మనం వెళ్ళి ఏం చెప్పాలని ఆలోచించాం. ఫస్ట్ కథ చెప్పగానే లేచి వాటేసుకున్నారు ఆయన. సో నేను ఇక్కడ దీనికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది మనం అందరం పాన్ ఇండియా ఈ సినిమా ఆ సినిమా అనుకుంటామండి. ఈ సబ్జెక్టే పాన్ ఇండియా సబ్జెక్టు. మనకు ఒకరే భగత్ సింగ్ ఉంటారు, ఒకరే సుభాష్ చంద్రబోస్ ఉంటారు, ఒకరే డేవిడ్ రెడ్డి ఉన్నారు, అది మనోజ్ గారు. మీరు కల్లో కూడా ఊహించుకొని ఉంటారండి. ఇది మాత్రం చెప్పగలుగుతాను, ఒక మంచు మనోజ్ గారిని ఎలా చూపిస్తాను అనేది. మీకు జస్ట్ శాంపిల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు.